ఎప్పుడు రాహేల్ చుట్టూ మనుషులు ఉంటారు. వచ్చిన భర్త కూడా రాహేల్ పక్షానే ఉన్నాడు. ఎంతో వేదన. తన తండ్రి పట్టించుకోడు, కుటుంబస్తులు పట్టించుకోరు. ఆ యొక్క స్పెషల్ జోన్ ఉండదు లేయాకి. ఎప్పుడు ఏదో మూల ఒక వస్తువు ఉన్నట్టు ఉంటుంది. అయితే 31 వచనం రాయమాట మాట, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. మనుషులు ద్వేషించిన దాన్ని దేవుడు ప్రేమిస్తాడు. చెప్పండి మహిమపరచును. హల్లెలూయా. మనుషులు ద్వేషించి అసహ్యించుకున్న దాన్ని, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో పడిపోయి ఉంటారో ఎవరినైనా ప్రేమించేవారు. భర్త ప్రేమించాడు, బిడ్డలు ప్రేమించరు, ఇంట్లో వాళ్ళు ప్రేమించరు, బయట వారు ప్రేమించరు, లోపల వారు ప్రేమించరు, నాకెవ్వరూ లేరు అని బాధపడుతున్న లేయా జీవితంలో దేవుడు పరలోకం నుంచి ఆ సఫర్ అవుతున్న, కృంగిపోయి ఉన్న, గుండె పగిలి ఉన్న లేయాను, ఆ మూల కూర్చొని లేయాని చూచాడు. లేయాని చూచాడు దేవుడు. ఆమె గర్భమును తెరచెను. హల్లెలూయా, హల్లెలూయా. గర్భమును తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. రాహేల్కి అన్నీ ఉన్నాయి, మంచి సౌందర్యము, అందము, భర్త ప్రేమ. అందరూ రాహేల్ అందరూ పలకరిస్తూ ఉంటారు. రాహేల్ బాగున్నావా? లేయాని ఎవరు పలకరించరు. దేవుడు మార్చాడు స్టోరీ ఇక్కడ. ఎప్పుడైతే గర్భం ప్రారంభమైందో ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారు. నీ గర్భం ప్రారంభమైంది కదా, దేవుడిని యెహోవాని ఆశీర్వదించాడు, నువ్వు ధన్యురాలువు, నువ్వు గొప్పదానువు, నువ్వు మంచిదానువు. ఎట్లా మారింది? ఎవరు మార్చారు? లెక్కలేని వారి దగ్గర, యోగ్యత లేని స్త్రీవి అనిపించుకున్న దగ్గర, నీ ముఖం చూస్తే అసహ్యం అనుకున్న దగ్గర దేవుడు నీకు ఘనతను కలుగు చేస్తాడు, మహిమను కలుగు చేస్తాడు, తన ఆశీర్వాదం నీ మీద కుమ్మరిస్తాడు. ఆయన చూపించుకుంటాడు, యెహోవా అంటే నేనే, నిన్ను దీవించేది నేనే, నీ పక్షాన ఉండేది నేనే. ఎవ్వరూ నిన్ను పట్టించుకోకపోవచ్చు, నేను పట్టించుకుంటా నిన్ను.